ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గడిచిన లెంట్లోని మొదటి ఆదివారం మొదలుకొని ఈ సంవత్సరము లెంట్లోని మొదటి ఆదివారం వరకు సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చిన దేవాతి దేవునికి ముందుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయన వద్ద నుండి మేలులను ఆశీర్వాదాలను పొందుకోవటానికి ఆయన సన్నిధిలో కూడుకొనినటువంటి యావత్ భక్తులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. కూడిచిన మహాకృపను బట్టి ఈ దినము ఆయన సన్నిధిలో ఆయన మాటలను ధ్యానం చేయటానికి నిన్ను నన్ను కూర్చోబెట్టాడు. కారణం ఏమిటంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కనుక. ఆయన ప్రేమ లేకపోతే ఈరోజు మనము మరణించిన వారి జాబితాలో ఉండేవారము. కానీ దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పున ఆయన మనలను ప్రేమించిన విధానాన్ని బట్టి ఈ లెంట్లోని మొదటి ఆదివారపు దినాన ఆయన సన్నిధానములో మనలను ఈ రీతిగా సమకూర్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన పరిశుద్ధ వేదలేఖన భాగాలను ఆలోచన చేసినప్పుడు 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వచన భాగాలు, అదే రీతిగా సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచన భాగాలు చదవగా విన్నాం. అయితే వీటి యొక్క ఉపోద్ఘాతం కనుక ఆలోచన చేస్తే పౌలు కొరింథీలకు తన 2వ పత్రికను గ్రీసు దేశానికి చెందినటువంటి మాసిదోనియా నుండి ఈ యొక్క 2వ పత్రికను రాస్తా ఉన్నాడు. దాదాపు క్రీస్తు శకము 56వ సంవత్సరంలో ఈ 2వ పత్రికను కొరింథీ సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. పౌలు క్రొత్త నిబంధన పత్రికలన్నిటిలోనూ ఈ 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక ఎక్కువగా వ్యక్తిగతమైనటువంటి విషయాలను గురించి, పౌలు యొక్క వ్యక్తిగత విషయాలను గురించి ఈ 2వ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు కొరింథీలకు అదే రీతిగా మనకును తన యొక్క హృదయాన్ని తెరుస్తూ అందులో ఉన్నటువంటి మాటలను, పౌలు యొక్క జీవితంలో ఉన్నటువంటి మాటలను ఈ పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంగమున పౌలు ఎటువంటి వాడో, అంతరంగ స్వభావము పౌలు ఎటువంటి విధానాన్ని కలిగి ఉన్నాడో ఈ పత్రిక నుండి ప్రియులారా చాలా బాగా అర్థమవుతా ఉన్నది. అదే రీతిగా సువార్త పాఠ్యభాగాన్ని కనుక ఆలోచన చేస్తే మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగము ఇది. పరిశుద్ధుడైన మత్తయి రాశాడు. ఈయన ప్రారంభములో పన్నును వసూలు చేసేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను పిలిచినప్పుడు వారిలో ఒకనిగా ఉండటానికి ఈ మత్తయిని కూడా యేసు ప్రభువు పిలిచినట్లుగా మనము చూడవచ్చు. ఈ రాయబడిన లేఖన భాగాన్ని కనుక ఆలోచన చేస్తే దీని యందు యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాది చేత శోధించబడటానికి అరణ్యములోనికి తీసుకొని పోవటము, అక్కడ ఉపవాసం ఉండటము, అక్కడ అపవాది 3 విధాలుగా యేసు ప్రభువుని శోధించటం అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి, దానిలో ఉన్నటువంటి ఉపోద్ఘాతాన్ని బట్టి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశ భాగం ఏమిటంటే పరీక్షల్లో నమ్మకస్తులుగా ఉండుట. ఏంటంట? పరీక్షల్లో నమ్మకస్తులుగా ఉండుట. పరీక్షలు అనేటువంటివి మానవుని యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి గొప్ప సవాళ్ళను సూచిస్తూ ఉంటాయి. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేడును మన బిడ్డలు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే సంవత్సర కాలమంతా కూడా చదివినవి వారి యొక్క పరీక్షల్లో వారి యొక్క ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు. ఏ రీతిగా రాయాలి, ఏ రీతిగా ఆ యొక్క క్వశ్చన్ను, చదివినటువంటి క్వశ్చన్ను ఏ రీతిగా దానిని అటెంప్ట్ చేయాలి, వీరికి తెలిసినటువంటి విధముగా ఆ యొక్క ప్రశ్నను ఏ రీతిగా రాయాలి అనేటువంటి ఆలోచనలో ఆ పరీక్షను ఎదుర్కొనేటువంటి వారిగా నేడు మన బిడ్డలు ఉన్నారు. అయితే క్రైస్తవ జీవితంలో కూడా మనము కూడా ఈ పరీక్షలను ఎదుర్కొనేటువంటి వారిగా ఉండాలి. ఏమిటయ్యా పరీక్షలు అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
మానవ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు ఎదురవుతాయి. మానవుని జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి అంటే, ఈ లోకములో చెడిపోయి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ శోధనలు రావు. పడిపోయి బురదలో బ్రతుకుతున్నట్లు పాపంలో బ్రతికితే ఎటువంటి శోధనలు మన దగ్గరికి రావు. కానీ ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, అంగీకరించిన పిదప మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలను బట్టి, ఆ కలిగిన వేదనలను బట్టి నమ్మకముగా మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగించేటువంటి వారిగా ఉండాలి ప్రియమైనటువంటి వారు. అందుకని మాట్లాడుతున్నాడు, పరీక్షల్లో నమ్మకస్తులుగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ట్రయల్స్. ఈ యొక్క మాటను కనుక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 2 మాటలను తెలియజేస్తున్నాడు. మొదటిది నమ్మకత్వము, రెండవది పరీక్ష అనేటువంటి ఈ 2 మాటల గురించి కనుక ఆలోచన చేస్తే, నమ్మకత్వము అనేటువంటి దానికి హీబ్రూ పదము ఎమూనా అనేటువంటి పదాన్ని దానికి వాడారు. ఎమూనా అంటే స్థిరత్వము, ఎమూనా అంటే నమ్మదగినటువంటి తనము, ఎమూనా అంటే విశ్వాసం అనేటువంటి అర్థాన్ని హీబ్రూ భాషలో అది కలిగి ఉన్నది. అదే రీతిగా గ్రీకు భాషలో కనుక మనం ఆలోచన చేస్తే పిస్టోస్టేస్ అనేటువంటి పదము దానికి వాడబడింది. దీనికి కూడా నమ్మదగిన తనము అనేటువంటి అర్థం వస్తుంది. ఎవరిని నమ్మదగిన తనము అనేటువంటిది కనుక ఆలోచన చేస్తే, దేవుని ఎడల మానవునికి ఉండవలసినటువంటి స్థిరత్వాన్ని, దేవుని ఎడల మానవునికి ఉండవలసినటువంటి విశ్వాసాన్ని, దేవుని ఎడల మానవునికి ఉండవలసినటువంటి నమ్మకత్వాన్ని ఈ యొక్క మాటలు సూచిస్తూ ఉంటాయి. అదే రీతిగా పరీక్షలు అనేటువంటి పదాన్ని కూడా ఆలోచన చేసినప్పుడు దీనిని హీబ్రూ భాషలో నిసాయోన్ అనేటువంటి పదాన్ని దానికి వాడారు. ఈ నిసాయోన్ అనేటువంటి పదము నిసా అనేటువంటి మూల పదములో నుండి వచ్చింది. ఈ నిసా అంటే పరీక్షించుట అనేటువంటి అర్థము అక్కడ వస్తూ ఉన్నది ప్రియులారా. దానినే గ్రీకు భాషలో పైరస్మోస్ అనేటువంటి పదాన్ని ఈ యొక్క పరీక్షకు వాడారు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు అరణ్యములో శోధించబడటానికి వెళ్ళిన ఆ సమయాన్ని బట్టి ఈ యొక్క పైరస్మోస్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడినట్లుగా మనము చూడవచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ యొక్క జీవితం అలాంటిది కాదు. క్రైస్తవ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను దాటుకుని నిలబడేటువంటి వారిగా ఉండాలి. ఆ సమస్యలను, ఆ శోధనలను దాటి నిలబడితే దేవుడు మనకంటూ ఒక ప్రతిఫలాన్ని ఏర్పాటు చేశాడు ప్రియులారా. ఆ ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే ముందు ఈ శోధనలను జయించేటువంటి వారిగా ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకనే కొరింథీ సంఘముతో మాట్లాడుతుంటున్నాడు కదా పౌలు భక్తుడు, క్రైస్తవులు శ్రమలలో నమ్మకముగా ఉండాలనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎక్కడంట? శ్రమలలో. ఎవరంట? క్రైస్తవులు. ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలంట. క్రైస్తవులు శ్రమలలో నమ్మకముగా ఉండాలి. క్రైస్తవులు శ్రమలలో నమ్మకంగా స్థిరంగా ఉండాలని తెలియజేయటానికి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తన జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క శోధనలను ఏం చేస్తున్నాడంటే ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆ శోధనలనే వారికి తెలియజేస్తాను. అయ్యా, నా జీవితంలో ఇటువంటి శోధనలను నేను ఎదుర్కొన్నాను, అయినా కానీ ఆ శోధనలో నుండి నాకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తానే ఉన్నాడనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శ్రమలలో స్థిరంగా నమ్మకంగా ఉండాలంటే మానవునికి కావలసినటువంటిది, ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఓర్పు. ఏం కావాలి? ఓర్పు కావాలి. ఎవరమలనేటువంటివి లోకంలో వస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఓర్పు లేకపోతే ఏం చేస్తామంటే ఆ శ్రమలకు మనం ఏమైపోతామంటే లొంగిపోయేటువంటి వారిగా ఉంటాం. ఆ ఓర్పు అనేటువంటిది మానవులకి కావాలి. అందుకనే పౌలు తన సేవను గురించి ఎవరూ కూడా ఎక్కడ కూడా కొరత అనేటువంటిది పౌలు జీవితంలో చూపించకూడదనేటువంటి విషయాన్ని బట్టి ఆయన ప్రయాసపడుతూ, ఆ ప్రయాసతో ఆయన ఓర్పును కలిగి తను ఎదురున్నటువంటి శ్రమలన్నిటిని కూడా ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శ్రమానుభవంలో ఓర్పు అనేటువంటిది ఒక విశ్వాసికి, అదే రీతిగా సేవకునికి కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అవసరాన్ని కలిగి ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, చదవబడిన లేఖన భాగములో 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక చదివితే అక్కడ అంటున్నాడు కదా, ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను
దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకుంటా ఉన్నాం. అన్ని స్థితులలో మాకు కలిగిన ప్రతి స్థితి, అది ఉన్నతమైన స్థితి కానివ్వండి, దౌర్భాగ్యమైన స్థితి కానివ్వండి, అన్ని స్థితులలో ఓర్పు కలిగి మమ్మల్ని మేమేం చేసుకుంటాం తెలుసా? మెప్పించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ లోకములో మానవుని మెప్పు కంటే దేవుని మెప్పు అనేటువంటిది ఎంతో అవసరం కనుక ఈ లోకములో శ్రమలు వచ్చినప్పుడు మేము కృంగిపోకుండా, శ్రమ దినమందు నీవు కృంగినేదలా నీవు చేతకాని వాడు వగుతావు కనుక మేము కృంగిపోకుండా మమ్మల్ని బలపరిచేటువంటి దేవుని యందు మేము సమస్తమును కూడా జరిగిస్తున్నామనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు తన జీవితం ద్వారా కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. తనను తాను మెప్పించుకుంటున్నాడు. ఎలాగో తెలుసా? అన్ని స్థితుల్లోనూ, అన్ని శ్రమల యందును, అన్ని ఇబ్బందుల యందును, అన్ని ఇరుకుల యందును క్రీస్తు కొరకు అనేక శ్రమలను ఓర్చుకోవటం ద్వారా తనను తాను ఏం చేస్తున్నాడంటే కనపరుచుకుంటా ఉన్నాడు. క్రైస్తవులకు ఇటువంటి శ్రమలు ఏం చేస్తాయి అంటే ఓర్పును పెంపొందిస్తాయి. క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు మనలో ఓర్పుని ఎంతవరకు ఉన్నదో ఆ ఓర్పును పరీక్షించేదిగా ఉంటాయి ప్రియులరా. అందుకనే యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకుని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతులు చెప్దాం, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క సమస్యలలో నా సహోదరులారా, ఈ ఓర్పు అనేటువంటిది, పరీక్షలు అనేటువంటివి ఎందుకు కలుగుతాయంటే మీ విశ్వాసానికి ఒక పరీక్షలాగా, మీలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో తెలుసుకోవటానికి పరీక్షలు అనేటువంటివి దేవుడు మీ జీవితంలోనికి అనుమతిస్తాడు. ఎంతవరకు అనుమతిస్తాడో తెలుసా? మిమ్మల్ని ఎంతవరకు శోధించగలడో అంతవరకు మాత్రమే అనుమతిని ఇస్తాడు. అంతకు మించిన అనుమతిని దేవుడు అపవాదికి ఇవ్వడు ప్రియులారా. అందుకని అంటున్నాడు, మీ విశ్వాసానికి తగినటువంటి పరీక్ష కలిగినప్పుడు మీరు ఓర్పు కలిగి ఉండండి. మానవ జీవితంలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ ఎగ్జామ్స్లో వీడి టాలెంట్ ఎంతో తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాడిలో ఉన్నటువంటి ప్రతిమ బయటకు వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనలో ఆ విశ్వాసాన్ని బయటకు చూపించటానికి దేవుడు అనేకమైనటువంటి శ్రమలను మనకు కలుగు చేస్తాడు. ఆ శ్రమలను తట్టుకొని నిలవబడేటువంటి వాడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం. ఆలోచన చేస్తే రెల్లుగడ్డిని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. రెల్లుగడ్డిని ఆలోచన చేస్తే అది సన్నగానే ఉంటుంది. సన్నగా ఉన్నటువంటి ఆ రెల్లుగడ్డి భయంకరమైనటువంటి గాలి వస్తుంది అనుకోండి, ఎదురు నిలబడదు. భయంకరమైనటువంటి గాలి అనగా పరీక్షలు, శోధనలు అనేటువంటివి ఆ రెల్లుగడ్డి మీదకు వస్తూ ఉంటే ఎదురుగా నిలబడదు, దానికి తల వంచుతుంది. దానికి తల వంచినప్పుడు అది వంగిపోయినట్లే కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ గాలి దాటిపోయిన తర్వాత మరలా అది తన సామాన్య స్థితిలోనికి వస్తుంది. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. క్రైస్తవ జీవితంలోనికి శ్రమలు అనేటువంటి వచ్చినప్పుడు ఆ శ్రమలకు తల వంచేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు శ్రమలను జయించినటువంటి వాడు కనుక ఆయన నీకు ఎంతవరకు శోధించగలడో అంతవరకు మాత్రమే శోధిస్తాడు. శోధించబడిన మేరట నువ్వు సువర్ణము వలె మారాలి కనుక ఆయన నీ జీవితంలోనికి శ్రమలను కలుగు చేస్తాడు ప్రియులారా. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, క్రైస్తవులకు అటువంటి శ్రమలు ఏం చేస్తాయంటే ఓర్పును కలుగు చేస్తాయి. మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలను బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఎంత ఓర్పుతో ఉన్నారు, ఎంత ఓర్పును మీరు కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని దేవుడు ఒకసారి పరిశీలన చేస్తూ ఉంటాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి కూడా కొన్ని శ్రమలను పెట్టాడు. వారికి ఆహారము లేకుండా చేశాడు. అయినా కానీ వారు ఆ విశ్వాస పరీక్షలో వారు నిలుపుకోలేకపోయారు. వారు దేవుని మీద సనుగులాడేటువంటి జనంగా వారు కనపడుతున్నారు. అంటే వారిలో ఓర్పు లేదు. దేవుడు అనుగ్రహించేటువంటి శ్రమలను తట్టుకునేటువంటి ఓర్పు వారిలో లేదు ప్రియులారా. ఆలోచన చేయండి. ఓర్చుకుంటే, దేవుడు అనుగ్రహించేటువంటి శ్రమలను కనుక మనం ఓర్చుకుంటే మనము ఒక సుందరమైనటువంటి రూపంగా మార్చబడతాం. ఒకనొక సమయంలో అంట ఒక వ్యక్తి రేవు ఒడ్డుకు వెళ్ళాడు.
నది ఒడ్డుకి వెళ్ళాడు. నది ఒడ్డు నుంచి మంచి బండరాయిని తీసుకుని వచ్చాడంట. బండరాయిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి దానిని ఒక చోట పెట్టి దానిని సుత్తితో కొడతా ఉన్నాడు, ఉలితో చెక్కుతా ఉన్నాడు. ఆ బండరాయిని 2 ముక్కలు చేశాడు. ఒక ముక్కనే మళ్ళా చక్కగా చెక్కుతా ఉన్నాడు. ఆ చెక్కుతా ఉన్నప్పుడు ఆ బండరాయి, నన్ను ఎందుకు కొడుతున్నావు, నన్ను ఎందుకు చెక్కుతున్నావు అని గనక మాట్లాడితే ఆ చెక్కబడిన తరువాత వచ్చేటువంటి సుందరమైన రూపాన్ని ఆ బండరాయి పొందుకోలేదు. అలాగే ప్రియులారా, చెక్కబడినటువంటి ఆ రాయి ఏమవుతుందంటే బయట పారవేయబడుతుంది. చెక్కడానికి ఎప్పుడైతే అనుమతిస్తుందో బండరాయి, ఆ రాయిని చెక్కినప్పుడు అందులో నుంచి ఒక గొప్ప శిల్పము లేదా అందులో నుంచి గొప్ప ఆకృతి బయటికి వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడైతే శ్రమల ద్వారా నువ్వు చెక్కబడతావో, శోధనల ద్వారా నీ జీవితం అనేటువంటిది ఉలి చేత దెబ్బలు తిన్నట్లుగా మన జీవితాన్ని కూడా ఎప్పుడైతే చెక్కబడతామో అప్పుడు క్రీస్తు కొరకు ఒక గొప్ప స్వారూప్యము కలిగినటువంటి క్రైస్తవునిగా మార్చబడతామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అందుకని అంటున్నాడు కదా, శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలను మీరు మహా ఆనందముగా మీరు ఎంచుకోండి అనేటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒకవేళ అవిశ్వాసులకు, ఈ లోక సంబంధమైనటువంటి వారికి ఈ శ్రమలు ఏం చేస్తాయంటే వైరాన్ని కలుగు చేస్తాయి. ఈ శ్రమలు అనేటువంటివి నిరాశకు నడిపిస్తాయి. అయితే క్రైస్తవులకు మాత్రము శ్రమలు అనేటువంటివి ఓర్పునకును, పరీక్షకును, నిరీక్షణకును వారిని నడిపిస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు కదా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 4 వచన భాగాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల యందు ఏం చేయమంటున్నాడు తెలుసా? అతిశయపడమంటున్నాడు. శ్రమల యందు ఆనందించమంటున్నాడు. ఎందుకంటే ఈ శ్రమలు అనేటువంటివి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష అనేటువంటి నిరీక్షణను, దేవుని ఎడల నీకు కలిగినటువంటి నిరీక్షణను ఈ యొక్క శ్రమలు కలుగు చేస్తాయి గనుక, ఓర్పు అనేటువంటిది కలుగు చేస్తుంది గనుక, ఆ శ్రమలను జీవితంలోకి వచ్చినప్పుడు వాటిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించే వారిగా ఉండాలి. మార్టిన్ లూథర్ అంటాడు కదా, శ్రమ లేకపోవటం అంట మహాశ్రమ అంట. శ్రమ లేకపోవటము మహాశ్రమ అంటే కష్టాలు లేకపోవటం మహా కష్టం అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పని లేకపోతే ఏమైపోతాం? సోమరులం అయిపోతాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు లేకపోతే విశ్వాస జీవితంలో నిలకడగా నిలబడలేం. ఆ విశ్వాస జీవితంలో మనము దేవుల్లో స్థిరంగా నిలబడేటువంటి తత్వాన్ని కోల్పోతాం గనుక అంటున్నాడు, ఓర్పునకు పరీక్షయు, పరీక్ష నిరీక్షణకు మనం నడిపిస్తుంది గనుక నీకు శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలను బట్టి ఏం చేయలేదు తెలుసా? దేవునిలో స్థిరంగా ఉండేటువంటి దానిగా నీవు ఎంచుకోవాలి. ఈ శ్రమలు అనేటువంటివి మన విశ్వాసం యొక్క బలాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. ప్రియులారా, పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6 నుండి 7 వచనాలు చదివితే ఇలాగున వ్రాయబడి ఉంటుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, ఇక్కడ బంగారాన్ని పరీక్షించాలంటే అదేం చేయబడుతుంది? అగ్ని ద్వారా కాల్చబడుతుంది. బంగారం కంటే గొప్పది ఏంటో తెలుసా? మీ విశ్వాసము. బంగారము కంటే గొప్పదైన మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు ఆ విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఎక్కడిస్తా అంటున్నాడు తెలుసా? దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగునట్లుగాను, మీకు మహిమ కలుగునట్లుగాను, మీకు ఘనతయు కలుగుటకు ఈ పరీక్షలన్నీ కూడా కారణంగా ఉన్నాయి. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోయే వారిగా ఉండకూడదు. శ్రమలు వచ్చినప్పుడు నాకే శ్రమలు రావాలా, ప్రతిసారి నాకే శ్రమలు రావాలని బాధపడేవారిగా ఉండకూడదు.
ఈ శ్రమలు కలిగినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ శ్రమలలో దేవుడు నిన్ను టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ టెస్టింగ్లో కనుక నువ్వు క్వాలిఫై అయితే, ఆయన ప్రత్యక్షతతో కనుక వచ్చినప్పుడు ఆయన ఎదుట నిన్ను గొప్పవాని వలె మార్చి ఆయన ఎదుట నిలవబెట్టి ఆయన నీకు ఘనతను అంతే రీతిగా మహిమను ఆయన నీకు కలుగు చేసేవాడిగా ఉంటాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శ్రమలు అనేటువంటివి మన యొక్క విశ్వాస బలాన్ని, ఎంతవరకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామని ఆ విశ్వాస బలాన్ని ఏం చేస్తాయంటే పరీక్షించేగా ఉంటాయి. ఆలోచన చేస్తే విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అబ్రహాములకు కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత అంటున్నాడు కదా, అబ్రహాము నీ విశ్వాసం ఎంత గొప్పదో నేను చూస్తానయ్యా, నేను ఇచ్చినటువంటి ఏకైక కుమారుని మరలా తీసుకుని వచ్చి నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము విశ్వాసములో వెనుకడుగు వేయలేదు. దేవుడిచ్చినది చేసినప్పుడు అబ్రహాము జీవితంలో శ్రమలు కలిగాయి, కానీ అబ్రహాము ఆ శ్రమలో నిలిచి విశ్వాసానికి తండ్రి అయ్యాడు. మన జీవితంలో కూడా శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఆ శ్రమల యందు మనం ఏం చేయలేకపోతున్నాం అంటే నిలకడగా ఉండలేకపోతున్నాం. ఆ శ్రమలలో స్థిరంగా ఉండలేకపోతున్నాం. ఆ శ్రమలలో మనము మన విశ్వాస్యతను చాటుకోలేనటువంటి వారిగా ఉంటా ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను మేము పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొంచున్నాము. మేము మోసగాండ్రమై ఉండియు సత్యవంతులము, తెలియబడని వారమై ఉండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్నటువంటి వారమై ఉండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై ఉండియు చంపబడిన వారము, దుఃఖపడిన వారమై ఉండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై ఉండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమై ఉండినట్లు సమస్తమును కలిగిన వారము. చూడండి, లేవు అంటున్నాడు, ఒంటరి అంటున్నాడు, లేని వారమై ఉన్నామంటున్నాడు, ఉన్నవారమై ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు. అంటే లేని వారమైనప్పుడు అనగా శ్రమలు మాకు కలిగినప్పుడు, ఆ శ్రమల్లో మేము నిలబడినప్పుడు దేవుడు మాకు సమస్తాన్ని అనుగ్రహించాడు. ఈ శ్రమల యందు దుఃఖపడని వారమై ఉన్నాను, సంతోషించువాడను అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి, కొరింథీ సంఘానికి తన జీవితాన్ని తెలియజేస్తూ శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదయ్యా, శ్రమలు వచ్చినప్పుడు నలిగిపోకూడదు, శ్రమలు వచ్చినప్పుడు విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకూడదని తన జీవితాన్ని సాక్ష్యంగా చెబుతా ఉన్నాడు. ఆ సాక్ష్యంగా చెబుతూ అంటున్నాడు కదా, నేను దుఃఖపడిన వాడిగా ఉన్నాను ఇన్ని శ్రమలను బట్టి, కానీ ఆ దుఃఖం నాలో లేదు, నాకు సంతోషమే ఉన్నది. ఇన్ని శ్రమలు నాకు కలిగినా కానీ సంతోషమే నా జీవితంలో ఉంది. ఎందుకంటే లోకము దృష్టిలో ఏమీ లేనటువంటి వాడిగాను, దరిద్రుని గాను కనిపించినా కానీ క్రీస్తు దృష్టిలంట పౌలు సమస్తాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున ఇతరులకు బోధించేటువంటి వాడిగా పౌలు భక్తుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు కదా, మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడో ఆయన. ఈరోజు నేను అంతే నాకున్నటువంటి శ్రమలన్నిటిలో నిలవబడి ఆ శ్రమలను జయించి మీ ముందు సంతోషంగా నిలవబడ్డానంటే కారణము ప్రభువు నాకు మాదిరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. క్రైస్తవులమైనటువంటి మనము ఇతరులకు ఇవ్వటానికి మన దగ్గర బంగారము వెండి లేకపోవచ్చు, కానీ ఇతరులకు ఇవ్వటానికి మన దగ్గర ఉన్నది ఒకటే, క్రీస్తు మహిమైశ్వర్యము. గ్రంథములో కనుక మనం చదివితే అపోస్తల కార్యగ్రంథము 3వ అధ్యాయంలో కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ కనపడుతూ ఉంటారు. ఎవరంటే పేతురు, యోహానులు కనపడుతూ ఉంటారు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కువ వెళుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. పేతురు దగ్గర వెండి లేదు, పేతురు దగ్గర బంగారం లేదు, యోహాను దగ్గర కూడా అదే లేదు. సేమ్ పరిస్థితి. అయితే ఆ వెళుతున్నటువంటి సమయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగారము దేవాలయము ద్వారము వద్ద ఉంచుచు వచ్చిరి. ఆ శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారము వద్ద వాడిని కూర్చోబెట్టబడినప్పుడు
ఆ దేవాలయం వద్ద కూర్చున్నటువంటి వాడంట ఏం చేస్తున్నాడంటే అందరినీ, వచ్చేటువంటి వాడిని పోయేటువంటి వాడిని భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆ భిక్షం అడుగుతూ ఉంటే అక్కడికి ఎవరు వెళ్ళారయ్యా అంటే పేతురు యోహాను వెళ్ళారు. పేతురు యోహాను వెళ్ళి ఆ పేతురు యోహాను చూసిన తర్వాత అతను అనుకుంటున్నాడు కదా, ఓహో వీళ్ళు గొప్పవారేమో, వీడి దగ్గర మనకేమైనా దొరుకుతుందేమో అని ఏం చేస్తున్నాడు తెలుసా, అక్కడ వారిని అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. పేతురును యోహానును దగ్గరికి వచ్చి పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షము అడుగుతా ఉన్నాడు. వాడిని చూచి అడుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి పేతురు చక్కగా మాట్లాడుతున్నాడు. అయ్యా నీకివ్వటానికి మా దగ్గర వెండి లేదు, మా దగ్గర బంగారము లేదు, కానీ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాను. ఆ ఇచ్చినది కనుక నువ్వు తీసుకుంటే నువ్వు గొప్పవాడివి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమిటయ్యా ఆయన దగ్గర ఉన్నదంటే చూడండి, అంతటా పేతురు వెండి బంగారం నా ఇద్దరు లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తును. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి శృంహిమను పొందుకున్నాం. ఆ మహిమనే నీకు ఇస్తున్నాను, ఆ మహిమనే నీకు ఇస్తున్నానని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడుమని చెప్పగా వాడు లేచి నిలవబడి నడుచుచు గంతులు వేయిచు వారితో పాటు కలిసి దేవాలయంలోనికి వెళ్ళాడు. ఏం పొందుకున్నారండి వీళ్ళు? ఏం తీసుకుని వచ్చారండి లోకంలోనికి? వారు పొందుకున్నది, వారికి కలిగినది సమృద్ధిగా ఉన్నది క్రీస్తు యొక్క మహిమైశ్వర్యము. ఆ మహిమైశ్వర్యాన్ని వారు పంచిపెడతా వచ్చారు, ఆ మహిమైశ్వర్యాన్ని వారు ఇస్తా వచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము కూడా ఆ మహిమైశ్వర్యాన్ని ఇతరులకు కనపరిచే వారిగా ఉండాలి, ఇతరులకు చూపించేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ పౌలు ఎన్ని హింసలు వచ్చినా కానీ, ఇతరులు హింసించినా కానీ శ్రమలలో ఓర్పును కలిగి జీవించాడు. స్థిరంగా ఆయన ఉన్నాడు. క్రీస్తు మహిమైశ్వర్యాన్ని ఆయన పొందుకున్నాడు. మనము కూడా ఎలా ఉండాలంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు మనము కూడా స్థిరంగా నమ్మకముగా ఉండేవారిగా ఉండాలి. మనకు కూడా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, ఆ పరీక్షలలో నమ్మకస్తులుగా ఉండాలి. రెండవది కనుక మనం ఆలోచన చేసినప్పుడు రెండవ లేఖన భాగాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రియులారా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. ఇక్కడ ఆలోచనకి తీసుకుని వెళ్ళాడు. ఆ శోధనలో నుండి బలము పొందుకోవటానికి, శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలని త్యజించటానికి దేవుడు అక్కడ ఉపవాసం ఉన్నాడు. పరిచర్యకు వెళ్ళటానికి సిద్ధపడటానికి దేవుడు అక్కడ ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం ఉన్నటువంటి దేవునితో 3 విధాలుగా అపవాది శోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. ఈ శోధన అనేటువంటి దానిని ఇంగ్లీష్లో టెంప్ట్ అనేటువంటి పదాన్ని వాడారు. ఈ టెంప్టేషన్ అంటే తప్పులు చేయటానికి ప్రజలను పురికొల్పటం, పాపము చేయటానికి తప్పుడు మార్గంలో వారిని నడిపించటం అనేటువంటి అర్థము ఈ టెంప్ట్ అనేటువంటి మాటకు వస్తూ ఉంది. కానీ ఇక్కడ ఈ చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తుని శోధించినటువంటి ఆ సందర్భంలో రాయబడినటువంటి పదం ఏమిటంటే పైరాజీన్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. పైరాజీన్ అనేటువంటి గ్రీకు పదం వాడారు. అక్కడ దాని అర్థం ఏంటంటే టు టెస్ట్, పరీక్షించుట, పరిశోధించుట అనేటువంటి అర్థం అక్కడ వస్తూ ఉన్నది. అంటే టెంప్టేషన్ అంటే నిన్ను పాపంలోనికి నడిపించుట కాదు, కానీ ఇక్కడ రాయబడిన పైరాజీన్ అనేటువంటి మాటకు అర్థము నిన్ను పరిశోధించుట, నిన్ను పరీక్షించుట అనేటువంటి అర్థాన్ని అక్కడ వాడటం జరిగింది. ఇక్కడ 3 రకాలైనటువంటి శోధనలు కలపడతా ఉంటాయి. మొదటిది ఫిజికల్ డిజైన్, రెండవది పొజిషన్ ఆర్ పవర్, మూడవది ప్రైడ్, గర్వము. ఈ 3 ఇక్కడ శోధనలుగా మనము చూడవచ్చు. ప్రియమైనటువంటి వారులారా, ఫిజికల్ అంటే భౌతిక పరమైనటువంటి కోరిక. ఏమిటయ్యా ఈ భౌతిక పరమైన కోరిక అంటే, ఇదిగో ఆకలితో ఉన్నటువంటి ప్రభువు దగ్గరికి అపవాది వెళ్ళి అంటా ఉన్నాడు కదా, ఆ శోధకుడు అంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే. చూడండి, అపవాది ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. నువ్వు నిజం మనిషికి ఏం చేస్తాడంటే ఫుడ్ అనేటువంటి టెంప్టేషన్ పెడతాడు.
ఆ ఫుడ్ ద్వారా మనం ఏమైపోతామంటే అపవాదికి దాసులము అయిపోతాం. అయితే తిండి వలన నాశనం పొందకుండా ఉండాలంటే, తిండి వలన దేవునికి దూరం అయిపోకుండా ఉండాలంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట ప్రియులారా. అందుకని ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. అపవాదిని ఎదుర్కోవడానికి ఈ లోకంలోనండి, అపవాదిని ఎదుర్కోవడానికి ఈ లోకంలో బలమైన ఆయుధం ఏంటో తెలుసా? దేవుని వాక్యము. యేసుక్రీస్తు ప్రభు అపవాదిని ఎలా ఎదుర్కొంటున్నాడు తెలుసా? పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాన్ని ద్వితీయోపదేశకాండ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనర్చి నీకు ఆకలి కలుగ చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో. చూడండి ప్రియులారా, నిన్ను పరీక్షించటానికి ఆహారం వల్లనే కాక దేవుని మాట వల్ల కూడా బ్రతుకుతారని పరీక్షించటానికి నీకు ఆకలిని ఆయన కలుగు చేసి ఎవరు పోషించబడలేనటువంటి మన్నా చేత ఆయన నిన్ను పోషించాడు. ఇది శరీర అవసరతను బట్టి శోధనలోనికి తీసుకుని వెళ్తా ఉన్నాడు ప్రియులారా. 2వ వచనం చదువుదాం అక్కడే. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. నీకు కలిగినటువంటి పరీక్షలన్నింటినీ జ్ఞాపకం చేసుకో, నీకు కలిగిన శోధనలన్నింటినీ జ్ఞాపకం చేసుకో. తిండి ద్వారా మాత్రమే కాదయ్యా, దేవుడు తన మాట ద్వారా నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ప్రకారము పగలు ఎండ దెబ్బైనాను రాత్రి వెన్నుల దెబ్బైనా కలుకుండా నిన్ను నడిపించాడు కదా. ఎంతమంది ఫరో సైన్యం వెనక తరుముతా ఉన్నా కానీ వారి కంటపడకుండా, వారి చేతికి చిక్కకుండా నిన్ను నడిపించాడు కదా. నిన్నును నీ పితరులను స్వాస్థ్యమైనటువంటి కనాను దేశం కానీ నిన్ను నడిపించాడు కదా. ఆహారం ఒకటే కాదయ్యా, ఆయన మాట యందు నమ్మిక ఉంచు. ఆయన మాట ఇచ్చాడు కనుక ఆ మాట ప్రకారం నిన్ను ఆ దేశానికి నడిపించాడు. ఎన్నిసార్లు ఆయన మీద తిరుగుబాటు చేసినా కానీ ఆయన మాత్రము తన మాటను మాత్రము మరిచిపోలేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాము. మాట వలన జీవించే వారిగా ఉండాలి. ఈ లోకంలో రొట్టె వలన కాదు, అనగా ఆహారం వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించే వారిగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరికరంగా ఉంటున్నాడు. ఎందుకంటే మొదటి కుమారుడు ఆ ఆహారానికి లోనైపోయి పాపం చేశాడు. ఎవరు? ఆదాము ఆహారానికి లోనైపోయి పాపం చేశారు. కానీ ప్రభువు ఆహారం అనేటువంటి టెంప్టేషన్ ఇస్తున్నా కానీ ఆ టెంప్టేషన్లోనికి వెళ్తలేదు. పాపము చేయటానికి వెళ్ళక పరిశోధించబడుతున్నప్పుడు ఆ పరిశోధనలు ఏం చేస్తున్నాడు తెలుసా? దృఢంగా నిలబడుతూ ఉన్నాడు. 2వ శోధన కనుక మనం ఆలోచన చేస్తే, సాతానుడు చెడు మార్గాలకు, చెడు కార్యాలకు, అబద్ధాలకు జనకుడు. ఎలాంటిదైనా కానీ నిజంగా చెప్పేయగలడు. అబద్ధాన్ని కూడా నిజంగా మార్చేసి కట్టుకథల్ని, కల్పిత గాథల్ని నిజంగా చెప్పగలిగినటువంటి మంచి స్క్రిప్ట్ రైటర్ అపవాది మాట్లాడుతున్నాడు కదా. దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి అంటున్నాడు, చూడండి, నీవు దేవుని కుమారుడు అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలువబెట్టి నీవు దేవుని